వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. సమ్మర్ అంటేనే స్పెషల్గా ఆవకాయలో మామిడికాయలతో ఎన్నో వెరైటీ చేస్తూ ఉంటారు. ఈసారి సింపుల్గా మా అమ్మగారు పచ్చడి చేశారు. కొలతలు కూడా లేకుండా ఆమెకి పచ్చడి పెట్టే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమె గబగబా చేసి పెట్టేసిందండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, భలే బాగుందండి. అసలు మూడో రోజు అసలు ఎంత స్మెల్ వచ్చిందో. ఆ పచ్చడి అంతా తీసి ఒక డబ్బాలో పెట్టేసుకొని కతిమా దాంట్లో కాస్త వేడివేడి అన్నం కాస్త నెయ్యి వేసి కలిపాను. భలే బాగుందండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. అసలు చాలా సింపుల్గా పెట్టేసింది. ఎలా పెట్టారో మీకు చూపిస్తాను. కొత్తగా ఆవకాయ పెట్టేవాళ్ళు కూడా ఇది చూసి చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంటుంది. కొంతమంది పచ్చడి పాడైపోతుంది, ముక్క మెత్తగా అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా. ఈ విధంగా పెట్టి చూడండి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇదైతే మేము కొంచెం పచ్చడి చేసింది, ఇది మాకు ఒక 15 రోజులు, ఒక 20 రోజుల వరకు వస్తుంది అంతే. ఇక మనం పచ్చడిలోకి వెళ్ళిపోదామండి. ఈ సైజు చిన్న రసాలు అంటారు కదా, ఈ సైజు కాయలు తీసుకుందండి, ఒక 15 కాయల వరకు. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఒక చెట్టు ఉంటే వాళ్ళు కాయలు ఇచ్చారనమాట. ఆ కాయలు అలా వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసేసింది అనమాట. ఈ పచ్చడి ఎక్కువ రోజులు రాదు, అంటే నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు. అంటే 2-3 తీసుకున్నాం అనుకోండి, నేను మా చెల్లి అలాగా మా అమ్మగారికి ఓ 15 రోజుల్లో అయిపోతుంది ఈ పచ్చడి. అలా సింపుల్గా చేసేసింది అనమాట. తనే ముక్కలు కొట్టేసుకుంది. ఇలా దీనికి 15 కాయలకి ఒక 1/4 కిలో ఉప్పు పట్టిందండి. ఇంకా మా అమ్మ సాల్ట్ వేసేసింది. పెద్దగా ఎక్కువగా పచ్చడి పెడితే మాత్రం కల్లుప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టి ఇలా వేస్తుంది. ఇక ఈ విధంగా వేసేసింది. ఇక వెల్లుల్లిపాయలు కూడా తొక్కలతోనే ఆపలంగానే వేసేసిందండి. ఇక మెంతుపిండి, ఆవపిండి ఇవన్నీ కూడాను ఇంట్లో చేయకుండా బయట నుంచే తెచ్చి వేసేసింది. అయితే సాల్ట్ 1/4 కిలో వేసిందండి. 1/4 కిలో సాల్ట్ వేస్తే 1/4 కిలో కారం వేసింది. పెద్ద వెల్లుల్లిపాయలు ఒక 2 ఇలా తీసి వేసేసిందండి. ఒక 1/4 కిలో కారం వేసింది. అన్నీ 1/4 కిలో లాగా వేసిందండి. అలాగే ఒక 100 గ్రాములు ఆవపిండి, అలాగే ఒక 50 గ్రాములు మెంతుపిండి కూడా వేసుకుంది. చూడండి, ఇది కూడా బయట నుంచి తీసుకొచ్చింది, ఇక ఇంట్లో చేయలేదు. ఇంట్లో చేసింది అనుకోండి, అవన్నీ ఎండలో పెట్టి మిక్సీ పట్టి జల్లించి ఇలాంటివన్నీ చేస్తుంది. ఇక కొంచెం కాయలే కదా, మరీ చిన్న మామిడికాయ అండి. ఈ 15 కాయలంటే మరీ చిన్న ఒక డబ్బా వచ్చింది అంతే, మరి పెద్దవి కాదనమాట. పెద్ద మామిడికాయలు అనుకోండి, దానికి వేరే కొలత ఉంటుంది. ఇవి చిన్న కాయలే కదా, అందుకనే ఇలా అంచనా ప్రకారం చేసేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా భలే బాగుంది కదా. ఇక ఈ కారం ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి. దీనికి 1 కిలో ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అది వేసేసామండి. అంటే ఏఎస్ బ్రాండ్ ఉంటుంది కదా, శనగ నూనె వేసాను. చూడండి, ఇది వేసేసి శుభ్రంగా కలిపేసుకోవడమే. మొత్తం పిండి ఈ ఆయిల్ అంతా కలిసిపోయేలాగా జాగ్రత్తగా కలిపేసుకోవచ్చు. ఇక మనం చేత్తో కూడా చాలామంది కలుపుతారండి. ఇక చేత్తో కలపలేము, చేతులు తర్వాత మండుతాయి కదా. ఇలా గరిటె పెట్టి ఇలా కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి తడి తగలకుండా దాని దగ్గరికి చేతులు పెట్టకుండా ఉండే చోట ఆ పచ్చడిని పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా సగం ముందు వేసుకొని తర్వాత పైన ఈ ఆయిల్ని ఈ విధంగా వేసేసి దీన్ని ఒక 3 రోజులు కదపకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇక ఊరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చి భలే కలర్ఫుల్గా ఉందండి. చూడండి, మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇదంతా బయటకు వచ్చేస్తుంది. ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 2-3 కాయలతో కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. చూడండి, 3వ రోజు తర్వాత నాకు పచ్చడి ఈ విధంగా ఉంది. ఇక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారాలు ఇక ఇవి వేసుకోవచ్చు. ఇంకొంచెం మెంతుపిండి, ఆవపిండి కావాలన్నా, అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్నా కూడా మనం ఈ టైంలో కలుపుకోవచ్చు అనమాట. ఇక నేను ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాలోకి తీసేసానండి పచ్చడి. ఇలా తీసేసి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో 1 ఇయర్ వరకు గ్యారంటీగా ఉంటుంది. నా దగ్గర పోయిన సంవత్సరం చేసిన పచ్చడి కూడా అలాగనే ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ట్రై చేయండి.